ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకోజామున బెరయా సందేశం ఒక చిన్న పాట పాడుకుందాము. దాంతో దేవుని మనము మహిమపరచుదాం. ఎవరేసు నీతో నడతురో ప్రత్యేకమౌదురు. ఎవరేసు నీతో నడతురో ప్రత్యేకమౌదురు. మేల్కొనియున్న వారిని ప్రభు క్రీస్తు కొని పోవును. మేల్కొనియున్న వారిని ప్రభు క్రీస్తు కొని పోవును. జయించు వారిని కొని పోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొని పోవా ప్రభు యేసు వచ్చును. స్వతంత్రించుకొనేదరుగా వారే సమస్తమున్. స్వతంత్రించుకొనేదరుగా వారే సమస్తమున్. జయించు వారిని కొని పోవా ప్రభు యేసు వచ్చును. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమ, ఈ వేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు. ఈ మాటలు యేసుప్రభు వారే స్వయంగా తన శిష్యులతో చెప్పినటువంటి మాటలు. యేసుప్రభు వారు తన శిష్యులకు చిట్ట చివరిగా ఇచ్చినటువంటి అద్భుతమైన సందేశం ఇది. ఆ వాక్యము ఆయన శిష్యులకు ఈ లోకంలో రానయ్యున్నటువంటి శ్రమల గురించి తెలియజేస్తూ ఆయనను మీరు ధైర్యము తెచ్చుకొనుడి అని అంటాడు. ఇక 16వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది అని అంటాడు. ఈ వాక్యము ప్రస్తుత కాలంలో నిజంగా నెరవేరుతూ ఉన్నది. దేవుని ప్రియ శిష్యుల వలె ఈ రోజులలో దేవుని సేవ చేసేటువంటి తన సేవకులకు వచ్చేటువంటి శ్రమలు చివరి దశలో మరణాన్ని కూడా ప్రాప్తము చేస్తూ వస్తూ ఉన్నాయి. మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, దేవుని కొరకు ధైర్యంగా నిలబడిన, ధైర్యంగా పోరాడిన, ధైర్యంగా తన వాక్కుల్ని అన్ని రీతులలో ప్రచురము చేసినటువంటి దైవ సేవకులు ఈరోజు చంపబడుతున్నారు. కారణం ఏమంటే సత్యం వారికి ఇష్టం అనిపివ్వదు. సత్య సువార్త వారికి కోపాన్ని తెప్పిస్తుంది. దేవుని బిడ్డల్ని చంపడం అంటే వారేదో ఘనకార్యం చేస్తున్నామని అనుకుంటున్నారని దేవుని వాక్యమే సెలవిస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ గడ్డు పరిస్థితుల్లో దేవుడు మనల్ని జాగ్రత్తగా ఈ లోకంలో ఆయన కొరకు నడవాలనే విషయాన్ని కూడా తెలియజేస్తూ వచ్చాడు. నేను ఈ లోకంలోనికి మిమ్మల్ని పంపుచున్నాను. ఈ లోకము తొడేలు లాంటిది, కాబట్టి మీరు పాము వలె వివేకం కలిగి, పావురం వలె నిష్కపటం కలిగి ఉండాలి అనేటువంటి మాట కూడా యేసుప్రభు వారే తన శిష్యులకు చెప్పినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడనేటువంటి విషయాన్ని కూడా యేసుప్రభు వారు తన శిష్యులకు తెలియజేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి,
ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును అంటాడు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, మనం ఈ రోజులలో ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుని వైపుగా ఆధారపడాలి. ఆయనతో మనము మరి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రతి సమస్య గుండా దేవుడు మనకు తోడుగా ఉండడానికి ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. యేసు ప్రభువారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళే సమయంలో తన శిష్యులకు చెప్పినటువంటి ఈ అధ్యాయం అంతా కూడా బహు శ్రేష్టమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. నేను నా తండ్రి దగ్గర నుంచి వచ్చాను, తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్ళవలసి ఉన్నది. అయితే మీరు కలవరపడకుడి, మిమ్మల్ని నడిపించడానికి పరిశుద్ధాత్ముడు మీ మధ్యలో ఉంటాడు, ఆదరణకర్తగా మీ మధ్యలో ఉంటాడని తెలియజేస్తూ వచ్చాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ యొక్క చివరి దినాలలో ప్రభు రాకడ సమీపంగా ఉన్నటువంటి పరిస్థితిలో మనం దేవుని సువార్త చేయడానికి మరి వివేకంగాను మరి నిష్కపటంగాను మనం ఉంటూ దేవుని సువార్త సాగించడానికి మనం సాగిపోదాం. అట్లా సాగిపోవడానికి పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ గడ్డు సమయాలలో ప్రభువా, నీ ప్రియబిడ్డలందరూ నీ సువార్త నిమిత్తమై తమ ప్రాణాలను అర్పిస్తూ ఉన్నారు. ప్రభువా, మేము చూస్తూ ఉన్నాము, కానీ ప్రభువా మేము నిశ్చింతగా జీవిస్తూ ఉన్నాం. ప్రభువా, వారి వల్ల మేము కూడా ప్రయాసపడుతూ నీ సేవలో కొనసాగడానికి, ప్రాణాలైనా అర్పించడానికి మమ్మల్ని సిద్ధపరచుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.